మంచి అరోమాటిక్ ఫ్లేవర్‌తో డిఫరెంట్ టేస్ట్‌నిచ్చే చికెన్ కర్రీనైతే ఈరోజు మనం చేసేసుకుందాము. అండ్ ఈ చికెన్ కర్రీని మనము కుక్కర్‌లో చేస్తున్నాం కాబట్టి చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఫస్ట్ అయితే కుక్కర్ తీసేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్‌కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బావుంటుంది కదా! ఆయిల్ మంచిగా వేడైన తర్వాత నేను వీడియోలో చూపించిన స్పైసెస్ అన్నిటిని మీరైతే యాడ్ చేసేసుకోండి. స్పైసెస్ కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ అలాగే చిల్లీస్ కూడా వేసుకొని ఆనియన్స్ మంచిగా మగ్గాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేగనివ్వాలి తాలింపులో. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని చికెన్లో నుండి వాటర్ వచ్చేంత వరకు మంచిగా మగ్గనిచ్చి నెక్స్ట్ ఇక్కడ ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని చికెన్కి బాగా పట్టనివ్వాలి. ఒక్క 10 నిమిషాలు అయిన తర్వాత 2 టొమాటోస్ని కూడా వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. స్టార్టింగ్లోనే నేను మంచి అరోమాటిక్ ఫ్లేవర్ అని చెప్పాను కదా, దానికోసం జాజికాయను తురుముకొని చిటికెడు వేసుకోవాలి. దానివల్ల కర్రీకి అనేది ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. తగినంత వాటర్ వేసుకొని ఒక్క విజిల్ రానిచ్చామంటే డెలీషియస్గా చికెన్ కర్రీ అయితే రెడీ.